శుభములు కలుగు నీకు. రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం, నవ్వేద్దాం నవ్వేద్దాం. నమస్కారం అమ్మా. వికీ, అమ్మా, జయసింహ గారు వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కున్నావా? ఇప్పుడే మాట్లాడానమ్మా. వాళ్ళు బయలుదేరి 10 నిమిషాలైంది. ఇంకో 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. మరి పురోహితుడు? ఆయన కూడా బయలుదేరిపోయారటమ్మా. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. అమ్మా అరుంధతి, మీరు అదృష్టవంతులు. మీకు వజ్రం లాంటి కొడుకు, రత్నం లాంటి కోడలు దొరికారు. మీ కూతురు పెళ్లి వీళ్లే ఏ లోటు లేకుండా గొప్పగా జరిపించేస్తారు. చూసావా అరుంధతి, ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ అదే మాట అంటున్నారు. నీ మాట వృధా పోలేదు అరుంధతి. రేఖని రెడీ చేశారో లేదో? అయిపోయింది. 2 నిమిషాల్లో కిందకొచ్చేస్తుంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేస్తుంది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అమ్మా, మగపెళ్లి వాళ్ళు వచ్చేశారు. పదండి.
పంతులు గారు, ఎందుకైనా మంచిది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళిద్దరు జాతకాలు చూడండి. రేఖ జీవితం చాలా బాగుండాలి. తను కోరుకున్నది తనకి దక్కాలి. మీరు పొరబడి ఉంటారు. తను నష్ట జాతకురాలని ఇలా చూసి అలా మాట వదిలేయటం మంచిది కాదు. మీ ఒక్క మాట వల్ల ఆ అమ్మాయి జీవితానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆపు కృష్ణ తులసి. ఏంటి నాటకం? నాటకమా? నువ్వు నా కూతురి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడడం నాటకం కాక ఇంకేంటి? అదేంటి అరుంధతి అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్నది నీ కూతురా నా కూతురా అని నేను చూడలేదు అరుంధతి. ఒక ఆడపిల్లని మాత్రమే చూశాను. ఓ ఆడపిల్ల గురించి ఇలాంటి మాటలు పుట్టడం వల్ల తన భవిష్యత్తుకి చాలా పెద్ద సమస్య అవుతుంది. అదే మాకు తెలుసు. దీని గురించి మేం మాట్లాడుకుంటాం. మధ్యలో నువ్వెవరు మాట్లాడటానికి? నిన్నీ కార్యక్రమానికి పిలవలేదు. అయినా నా కాబోయే అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని ఈ ఇంటికొచ్చేశావు. అరుంధతి గారు, వాళ్ళేం నన్ను అడ్డం పెట్టుకుని ఇక్కడికి రాలేదు. నేనే వాళ్ళ గడ్డం పట్టుకుని బతిమలాడితే వచ్చారు. నా తరఫున పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలుగా వచ్చిన వాళ్ళు పెళ్లి ఆపడానికి ట్రై చేయకూడదు కదా చరణ్? పెళ్లి ఆపటమా? అంటే మేం పెళ్లి ఆపటానికి వచ్చామా? అవును. మీరు ఈ కార్యక్రమం జరగకుండా ఆపడానికే వచ్చారు. చరణ్, వీళ్ళు మీ మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. నా కూతురి జీవితంలో ఏ శుభకార్యం జరగకుండా చెయ్యాలని వచ్చారు. అరుంధతి, ఎందుకలా సహనం కోల్పోయి మాట్లాడుతున్నావు? సంబంధం చెడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే సహనం కోల్పోకుండా శాంతి మాటలు చెప్పమంటారా? నా కూతురికి పెళ్ళే చెయ్యొద్దంటున్నాడు ఈ పురోహితుడు. అంటే దాని అర్థం నా కూతురు జీవితాంతం పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోవాలనే కదా? ఈ వారాహిని మా అల్లుడి గారి నుంచి దూరం చేశావనే కోపంతో నా కూతురికి అసలు పెళ్లే లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. తల్లిగా నాకెంత బాధ ఉంటుందో ఆలోచించు చరణ్. అసలు వీళ్ళని మీరు ఈ కార్యక్రమానికి పిలవకపోతే వీళ్ళు అసలు వచ్చేవాళ్లే కాదు. దీనితో సంబంధం లేని వీళ్ళు ఈ పెళ్లి సంబంధం చెడగొడుతున్నారన్నాం ఎంతవరకు సమంజసం అరుంధతి గారు? ఇది చెడగొట్టడానికి మనతో సంబంధమే ఉండక్కర్లేదు అన్నయ్య గారు. పంతులు గారితో టచ్ లో ఉంటే సరిపోతుంది. చూసావా అరుంధతి, వీళ్ళ డ్రామా.
వీళ్ళే బాబుని కిడ్నాప్ చేయించేసి వీళ్ళే పంతులతో రేఖ నష్టజాతకురాలని చెప్పించేసి చివరికి నిజం బయటపడుతుందేమన్న భయంతో వీళ్ళే ఈ పిల్లాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేశారు. శేఖర్ 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 ఇంకొక తప్పుడు మాట మాట్లాడావంటే నువ్వెవరన్నది మర్చిపోతాను. నీ నాలుగు కోసి పారేస్తాను. నువ్వు నన్ను బెదిరించినంత మాత్రాన నిజాలు బయటకు రాకుండా ఆగిపోతాయనుకుంటున్నావా కృష్ణమ్మ? ఏంటా నిజాలు? ఆ పిల్లాన్ని మేము ఎత్తుకెళ్ళి దాచేస్తే మాకేంటి లాభం? నిశ్చితార్థం ఆగిపోతుందేమో అన్న భయాన్ని కలిగించి చివరికి మీ వల్లే నిశ్చితార్థం జరుగుతుందనిపించేలా చేస్తే అరుంధతి దృష్టిలో మీరు విపరీతమైన మంచోళ్ళు అయిపోవచ్చు కదా. అమ్మా ఒక్క నిమిషం ఆగు. బాబు, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? వాళ్ళు నేను గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకున్నారు. మరి గుర్తుపడితే వీళ్ళని ఈజీగా చెప్పేస్తాడుగా, అందుకే మాస్కులు వేసుకున్నారు వీళ్ళు. నోరు ముయ్. ఈ అక్కల్ని అన్నావంటే శాపం పెడతా పిచ్చి కుక్క. అసలు అక్కడున్నది వీళ్ళెవ్వరూ కాదు. వేరే మనుషులు పెట్టుంటారు. నువ్వు చెప్పు బాబు, అక్కడ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? అక్కడ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు. అమ్మో, వీడు మామూలుడు కాదు. మేము ఒక ఫ్యామిలీ అని కనిపెట్టేశాడు. నీకు వాళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీ అని ఎలా తెలిసింది? వాళ్ళు నా ముందే నా కొడుకని, అమ్మ అని, ఏమే అని, ఏమండి అని పిలుచుకుంటున్నారు. మళ్ళీ అది తెలియకూడదని కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. నాకు జరిగిన దానికి సంబంధం ఏంటి? ఏదోలాగా ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలని కోరుకున్నారు కదా మీరందరూ. అందుకే మీరందరూ నేను పిలవకపోయినా ఒకరి తర్వాత ఒకరు నా ఇంటికొచ్చారు. ఈ వారాహిని జాలిగా మా అల్లుడు ముందు నిలబెట్టారు. వారాహిని ఇష్టపడ్డ మనిషికి కళ్ళ ముందు తను జీవం లేని దానిలా కనపడుతూ ఉంటే జాలి వచ్చేసింది ఆయనకి. అందుకే చివరి క్షణంలో ఆయన మనసు మారిపోయింది. ఇప్పుడు వారాహినే చేసుకుంటానంటున్నాడు.
మీరే చేశారు ఇదంతా. మీరంతా కలిసి నా కూతురు ఎంగేజ్మెంట్ చెడగొట్టారు. అరుంధతి, ఒక్క నిమిషం, నాకొక్క నిమిషం టైం ఇవ్వు. నేను ఇదంతా సరిచేస్తాను. చరణ్ని ఈ నిశ్చితార్థం చేసుకునేలా ఒప్పిస్తాను. ఒప్పిస్తావు? ఎలా ఒప్పిస్తావు? చరణ్ అంతా ఖరాఖండిగా ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేశాక ఎలా ఒప్పిస్తావు? ఒప్పిస్తాను, ఒప్పిస్తాను అరుంధతి, నేను ఒప్పిస్తాను. చరణ్ బాబు, మీరిలా అనడం భావ్యం కాదు. మీరు చేసిన పని వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది. ఇంకో ఆడపిల్ల చెయ్యని తప్పుకి దారుణమైన నిందని మోయాల్సొస్తుంది. ఇంకో పక్క మా కుటుంబం మొత్తానికి శిక్ష పడుతుంది. వద్దు బాబు, మీరిలా మాట్లాడొద్దు, ఇలా అడ్డం తిరగద్దు. దయచేసి ఈ నిశ్చితార్థం చేసుకోండి. ఇప్పటికీ ఉన్నవి చాలు. ఇంకా మా కుటుంబాల మధ్య అగాధాలు పెంచకండి. దయచేసి కూర్చోండి, పీటల మీద కూర్చోండి. ఈ నిశ్చితార్థం చేసుకోండి. చాలా ఆపండి, చాలా ఆపండి. అసలేంటండి మీరు చెప్పేది? అరుంధతి గారి ముందు మీ కుటుంబం చెడు అయిపోతుందని నేను ఇప్పుడు ఆవిడ కూతుర్ని చేసుకోవాలా? అంటే జీవితాంతం నా మనసుని చంపుకొని నేను రేఖతో కాపురం చేయాలా? అంటే మీరు అరుంధతి గారి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? సారీ, కుదరదు. నేను వారాహిని చేసుకుంటాను. క్షమించండి చరణ్ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు. అసలు ఆ ఉద్దేశమే నా మనసులో లేదు. మీరు నా బాస్ కాబట్టి మీరు పిలిచిన ప్రతిసారి మీతో కలిసి వచ్చాను. అది మీ మీదున్న గౌరవమే కాని ప్రేమ కాదు. ఒకవేళ మీకు అలా అనిపించి ఉంటే అది నా తప్పు కాదు. ఐఎమ్ సో సారీ. నువ్వు ఎంత కాదన్నా, ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నా ప్రాణం పోయినా నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను వారాహి. నా ప్రాణం పోతే వారాహి, ఆగండి. ఎవరిని అడుగు ముందుకు వేస్తే చాలా బలంగా కోసేసుకుంటాను. వారాహి అక్క,
వద్దమ్మా, నువ్వే దారుణం చెయ్యొద్దు. అక్క ప్లీజ్ నువ్వేం చేసుకోవద్దు. అక్క ఒకసారి మా మాట వినక్క. వరాహి ప్లీజ్ వద్దు. మీరు రేఖని పెళ్లి చేసుకోను అనటం చాలా దారుణం. నన్ను చేసుకుంటానని చెప్పటం చాలా పెద్ద దుర్మార్గం. అలా ఎలా చెప్తారు? ఒక ఆడపిల్లకి అంత తేలిగ్గా ఎలా అన్యాయం చేసేస్తారు? మీరు ముందు వెళ్ళి రేఖ వేలికి ఉంగరం తొడగండి. వరాహిని నా పని చేయలేను. నా మనసు నీ దగ్గర పెట్టేసి నేను శవంలో రేఖతో కలిసి బతకలేను. నేనున్నాను కాబట్టి కదా మీ మనసుని నాకిచ్చేశారని చెప్తున్నారు. అసలు నేనని దాన్నే లేకపోతే మీరు తప్పనిసరైన రేఖని పెళ్లి చేసుకుంటారుగా. అందుకే నేనుండను. వరాహి నో. అమ్మా చేస్తే ఈ పిచ్చి పని. నువ్వు చస్తే చరణ్ రేఖను పెళ్లి చేసుకుంటాడు. అది జరగకూడదంటే నువ్వు చావకూడదు. రేఖ కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవడానికి సిద్ధపడ్డావా? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా? వరాహి దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు ప్లీజ్. మీరు ఈ నిశ్చితార్థం ఆపేస్తే నన్ను ఇప్పుడు ఆపినా తర్వాత మాత్రం ఆపలేరు. అంటే ఎస్, మీరు రేఖతో ఎంగేజ్మెంట్ ఆపేస్తే నేను నా ఊపిరి ఆపేసుకుంటాను. ఇది ఊరికి చెప్పే నోటి మాట కాదు. అమ్మా నేను బయలుదేరుతున్నాను. అల్లుడొచ్చారా? లేదమ్మా, నేనే వెళ్ళిపోతాను. మరి ఆయన వస్తే వెళ్ళిపోయానని చెప్పి పంపించేసేమా. వారాహి, ఏంటమ్మా? ఏమైనా సమస్య? సమస్య ఉందమ్మా. మనకిష్టం ఉన్నా లేకపోయినా, మన మూడ్ బాగున్నా బాగోకపోయినా అతను వచ్చాడు కదా అని అతనితో వెళ్ళాలని రూలేం లేదు కదమ్మా. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైనా కూడా అతనిష్టమే చెల్లాలని లేదు కదా. ఇన్ని రోజుల్లో అతనే వచ్చి డ్రాప్ చేయలేదుగా. ఇవాళొచ్చి అన్ని తనకి నచ్చినట్టు తను చెప్పినట్టు జరిగిపోవాలంటే కష్టం కదమ్మా. అందుకే రోజు నేను ఎలా వెళ్తాను అలాగే స్కూటీ తీసుకుని వెళ్తాను. రా వారాహి, బయలుదేరదాం. ఏంటి? ఏంటి ఏముంది, స్కూల్కి టైం అవుతుంది కదా, పద బయలుదేరదాం. నాకు కూడా బండి ఉంది. నేను ఆ బండి మీద వెళ్తాను. నువ్వు మరీ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఏంటి టోన్ మారింది, పద్ధతి మారింది? నా ఒరిజినాలిటీ ఇదే. నీకు నచ్చితే మాట్లాడు, లేదంటే వెళ్ళిపో.
అయినా నువ్వు వెళ్ళడం ఏంటి కొత్తగా? రోజు నేను డ్రాప్ చేస్తున్నాను కదా. కొత్తగానా? రోజునా? అంటే నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నాతో కలిసి పెరిగావా? నేను పెరిగాక నాకు ఫ్రెండ్ అయ్యావా? మన పరిచయానికి 25 రోజులు కూడా నిండలేదు. మనమేం ప్రేమికులం కూడా కాదు. అంతలోనే నువ్వు నా లైఫ్ని మోసేంత దగ్గరికి రావక్కర్లేదు. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను నీకు దగ్గర అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? చూడు మిస్టర్ రఘు, ఏదైనా జరిగాక మన చేతుల్లోకి టేక్ ఓవర్ చెయ్యాలి అనుకోవాలి. జరక్కముందే ఇలా ఓవర్ చేయకూడదు. బాబు, మీరిక్కడే ఉండి మాట్లాడుకుంటున్నారు, లోపలికి రండి. అబ్బాయి ఏం లేదు అత్తయ్య గారు, ఈరోజు వారాహి స్కూటీలో బయలుదేరతానంటే సరే అంటున్నాను. అమ్మా, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నేను కూడా వెళ్ళొస్తాను అత్తయ్య గారు. సరే బాబు. నేను బయలుదేరుతాను. జాగ్రత్తమ్మా.